మన గుంటూరు మిర్చి బీజీకి స్వాగతం. సో బేరాలు అయితే హోరావరిగా ఉంది. ఇంకా మార్కెట్ అయితే సెవెన్ కల్లా అయితే స్టార్ట్ అయిపోతుంది, బెల్ ఏమవుతుంది. ఆ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు మనం మిర్చి రకాలు, వాటి రేట్లు ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. సో 7కి అయితే మనం శాంపిల్స్ అయితే మీకు అందరూ చూపిస్తాను. ఏ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, ఏ రేట్లు నడుస్తున్నాయి, ప్రతిదీ చెప్తాను అనమాట. ఓకేనా, వీడియో అయితే చివరిదాకా చూడండి. సో పౌడర్ కోసం 341 రిక్వైర్మెంట్ చాలా మంది అడుగుతారు. 230 అయితే మార్కెట్ ప్రైస్ ఉంది. బెస్ట్ వెరైటీ మన బుల్లెట్ వెరైటీ చూసుకుంటే మీడియం బెస్ట్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి 190 అయితే ప్రైస్ ఉంది. ఎవరికైనా సీడ్ ఫట్ కి రిక్వైర్మెంట్ ఉంటే ఇది వచ్చేసి కలగలుపులు అంటారు, 140 రూపీస్. తేజ సీడ్ లో ఆర్మూర్ వెరైటీ చూసుకుంటే 210 రూపీస్ అయితే మార్కెట్ ప్రైస్ ఉంది. తేజ బెస్ట్ వచ్చేసి ఈ రోజు మార్కెట్ చూసుకుంటే 205 రూపీస్ అయితే మార్కెట్ ప్రైస్ ఉంది. ఈ సూపర్ 10 వెరైటీ చూసుకుంటే డీలక్స్ వచ్చేసి 250 రూపీస్ అయితే మార్కెట్ ఉంది. నెంబర్ 5 విషయానికి వస్తే సూపర్ డీలక్స్ క్వాలిటీ ఇది చాలా అంటే చాలా బాగుంది. 250 అయితే చెప్తున్నారు, బార్గెనింగ్ వచ్చేసి 245 అయితే చేయొచ్చు. సూపర్ 10 బెస్ట్ విషయానికి వస్తే 230 అయితే మార్కెట్ ఉంది. ఈ తేజ మీడియం రిక్వైర్మెంట్ చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు. సో ఈ రోజు మార్కెట్ ప్రైస్ వచ్చేసి 170 రూపీస్. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఫుల్ డ్రై అనమాట. ఈ బ్యాడ్గి విషయంలో 355 బ్యాడ్గి ఇది ఏసీ స్టాక్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ డీలక్స్ 260 రేంజ్ అయితే ఉంది మార్కెట్ ప్రైస్. మనం 255 అయితే బార్గెనింగ్ చేయొచ్చు. ఈ బ్యాడ్గిలో 5531 బ్యాడ్గి సింగెంటా బ్యాడ్గి అంటారు. ఇది వచ్చేసి బెస్ట్ క్వాలిటీ మాత్రమే, ఏసీ స్టాక్. 230 అయితే మార్కెట్ ప్రైస్ నడుస్తుంది. బార్గెనింగ్ అయితే 225 అయితే చేయొచ్చు. సో చిల్లీ వెరైటీస్ అనేది మన వీడియోస్ అయితే చూశారు కదా. సో ప్రైజెస్ కూడా విన్నారు కదా. సో ఈ రోజు డేట్ లో ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ రోజు డేట్ వచ్చేసి 29 6th month 2026 అనమాట, అనగా మండే అనమాట ఈరోజు. సో మార్కెట్ రేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. స్టడీ మార్కెట్ నెక్స్ట్ మంత్ దాకా కూడా ఇంతే ఉంటది. మాక్సిమం ఎక్స్పోర్ట్ అయితే పెద్దగా హడావుడి లేదు. సో ఏం జరుగుతుందో చూడాలా నెక్స్ట్ మంత్. ఈ ప్రైజెస్ నేను చెప్పే ప్రైజెస్ వచ్చేసి ఓన్లీ చిల్లీ ప్రైస్ అండి. మీకు డెలివరీ అయ్యే రేట్ వచ్చేసి అదైతే కాదు, ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడతాయి కంపల్సరీ. ఒక 20 నుంచి 25 రూపీస్ అనేది పర్ కేజీకి ఛార్జెస్ అనేది పడిద్ది. అది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే సప్లై చేస్తాను. సో ఈ వెరైటీస్ లో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ లో మెసేజ్ కానీ కాల్ కానీ చేసి ఆర్డర్ అయితే రిక్వైర్మెంట్ అయితే తీసుకోండి. సో ఆర్డర్ వచ్చేసి మీకు రేపు ఆర్డర్ కావాలనుకుంటే 1 day బిఫోర్ అనేది అడ్వాన్స్ పేమెంట్ చేసి కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి. పేమెంట్స్ అండి ఖచ్చితంగా స్పాట్ పేమెంట్స్ మన దగ్గర. మన బిజినెస్ లో ఒక 10 days ఆగడం, 5 days ఆగడం ఆ బిజినెస్ అయితే మనది కాదు. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ అనమాట. ఫస్ట్ నుంచి ఆ టెన్షన్ అనేది తట్టుకోలేము. గంజినీళ్ళు దాగైనా బతకొచ్చు కానీ డబ్బు పోతే మళ్ళీ రాదు. సో ఆ టెన్షన్లతో నేను బతకలేను. వచ్చే కమిషన్ నాకు చాలు, నేను చేసుకున్న కష్టానికి ఆ కమిషన్ చాలు అనమాట. సో నా మాటలు అయితే మీకు దృష్టి అనేది పెట్టుకోండి కంపల్సరీ. ఈ వీడియో అయితే నచ్చినట్టుంది మీకు, లైక్ చేసి ఫాలో చేసి మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఆర్డర్ అయితే తొందరగా ప్లేస్ చేసుకోండి. రైట్, మరి థ్యాంక్ యూ, బై బాయ్.